ఒకే పంటతో ఏటికి ఎదురీదే కన్నా పలు పంటలతో ప్రయత్నం చేస్తే మెరుగైన లబ్ధికి అవకాశం ఉంటుంది. దీర్ఘకాలిక పంటలు సాగు చేసే సమయంలో దిగుబడి వచ్చేంత వరకు అంతర పంటల విధానాన్ని అనుసరిస్తే వాటి నుంచి అదనపు రాబడి సమకూరడమే కాకుండా పరోక్షంగా ప్రధాన పంటకు ప్రయోజనం అందుతుంది. రైతు సాధికార సంస్థ సైతం ఇదే తరహా సేద్యానికి ప్రోత్సాహం అందిస్తోంది. దీన్ని అందిపుచ్చుకున్న నంద్యాల జిల్లా రైతు మధుకృష్ణ బత్తాయిలో అంతర పంటల సాగు చేపట్టారు. వీటి అనుసంధానంతో తక్కువ పెట్టుబడి అందిస్తూ మెరుగైన రాబడి పొందుతున్నారు. మూడేళ్లుగా ప్రకృతి పద్ధతి అనుసరిస్తున్న మధుకృష్ణ తనకున్న భూమిలో బత్తాయిని ప్రధానంగా చేసుకుని పలు పంటలు వేసుకున్నారు. వీటిలో ఆకుకూరలు, కూరగాయలు, బంతి, తీగజాతితో పాటు సరిహద్దులో కొబ్బరి, మునగ నాటుకున్నారు. వీటితో పాటు ఇతర పండ్ల రకాలు వేసుకున్నారు. నమస్కారం, నా పేరు జి మధుకృష్ణ. నాన్న పేరు వెంకటరాముడు, అమ్మ పేరు నాగమద్దమ్మ. మాది ఇల్లూరు కొత్తపేట గ్రామము, బనానపల్లె మండలము, నంద్యాల జిల్లా. నేను గత 15 సంవత్సరాల నుంచి వ్యవసాయం చేస్తున్నాను. రసాయన ఎరువులు వాడడం వలన పంట దిగుబడి తక్కువ వచ్చి అదనపు ఖర్చులు ఎక్కువగా వచ్చేటివి. గత 3 సంవత్సరాల నుంచి మేము ప్రకృతి వ్యవసాయం చేస్తున్నాము. ఈ సంవత్సరం గాను ప్రకృతి వ్యవసాయ పద్ధతిలో ఏ గ్రేడ్ మోడల్ వేయడం జరిగింది. ఈ ఏ గ్రేడ్ మోడల్ భాగంగా ప్రధాన పంట చీని చెట్టు వేయడం జరిగింది. ఈ చీని చెట్లలో అంతర పంటగా కొన్ని చెట్లు వేయడం జరిగింది. అది మామిడి, దానిమ్మ, జేమ, కరివేపాకు, నిమ్మ, చుట్టూ టెంకాయ చెట్లు నాటడం జరిగింది. దీంట్లో జీవ వైవిధ్య పంటలుగా బంతి, టమేటా, మట్టికాయ, గోంగూర, మెంతాకు, పాలకూర, మిగతా పంటలు వేయడం జరిగింది. వీటి కథనంగా మరికొంత విస్తీర్ణంలో వరి సాగు చేపట్టారు. ఈ విధంగా పలు రకాలైన పంటలు వేసుకున్న మధుకృష్ణ వీటికి ప్రకృతి పద్ధతిలో అన్ని సూత్రాలను అమలు చేశారు. అదేవిధంగా సాగు నాశించే పురుగులు, తెగుళ్ల కట్టడిని ప్రధానంగా చేసుకుని తోటి రైతుల సహకారంతో వేపాకులతో నీమాస్త్రం కషాయాన్ని సిద్ధం చేసుకుని పంటలకు అందించేందుకు చర్యలు తీసుకుంటున్నారు. ఇలాంటి చర్యలతో సాగులోని అన్ని పంటల నుంచి మెరుగైన దిగుబడులకు అవకాశం కలుగుతోంది. ఈ క్రమంలో బంతితో పాటు ఆకుకూరల నుంచి లభ్యమైన ఉత్పత్తులను కుటుంబ సభ్యుల సహకారంతో సేకరిస్తున్నారు. వీటిని స్వయంగా తరలించి వర్తకులకు నేరుగా విక్రయిస్తున్నారు. ఈ విధంగా మధ్యలో దళారీ వ్యవస్థ లేకుండా అమ్మకం చేయడం వల్ల అదనంగా ప్రయోజనం పొందుతున్నారు.
గత 3 సంవత్సరాల కిందట నుంచి బత్తాయి తోట నాటుకున్నాం మేము. ఇప్పుడు ప్రకృతి వ్యవసాయం వారు చీని చెట్లలో అంతర పంట కిందట మిగతా పంటలు వేసుకోవచ్చని తెలియజేసినారు. అంతర పంటగా వేసినందుకు నాకు బంతి పూలలో, టమాటోలో, పుండుకూర, ఆకుకూర దీనికి సంబంధించి నాకు 20,000 దాకా పెట్టుబడి వచ్చింది. నేను బంతి పూలను కేజీ 30 రూపాయల లెక్క అంగళ్ళకు వేసుకుంటుంటాను. మిగతావి మార్కెట్కి పంపించడం జరుగుతుంటుంది, కూరగాయలు మిగతా వాటిని. బంతి పూల మీద నాకు ఇప్పటికైతే ఒక 20,000 ఆదాయం దాకా వచ్చింది. ఆకుకూర దీని మీద మాత్రం ఒక 10,000 దాకా వచ్చి ఉంటుంది. అదేవిధంగా పంట పూర్తయిన చోట రిలే షోయింగ్లో భాగంగా ఇతర పంటలు నాటుకొని ఏడాది పాటు దిగుబడి వచ్చేలా ప్రణాళికలు చేసుకుంటున్నారు. ప్రధానంగా శ్రావణ కార్తీక మాసాల్లో బంతి నుంచి దిగుబడి సమకూరేలా సాగు చేయడం వల్ల వీటికి డిమాండ్ పెరిగి అధిక ధర పలకడంతో మెరుగైన రాబడి సాధిస్తూ అధికంగా ప్రయోజనం పొందుతున్నారు. ప్రకృతి వ్యవసాయ పద్ధతి ద్వారా చేసుకోవడం వల్ల పెట్టుబడి తక్కువ అయ్యి అధిక దిగుబడి తీసుకోవడం జరుగుతుంది. ప్రతి ఒక్క రైతు ఈ విధంగా చేసుకోవాలని కోరుకుంటున్నాను.